కుల నిర్మూలన అంటరానితనం రూపుమాపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని బీజేఆర్ కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్ అన్నారు. స్థానిక మారిస్పేట్లోని బీజేఆర్ కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ జయంతి సభకు బీజేఆర్ కమిటీ కోశాధికారి సిద్దెల కమలాకర్ రావు అధ్యక్షత వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేకల సురేష్ మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. తెనాలి రవి, బాబు జగజ్జీవన్ రావు, సమతా మూవ్మెంట్ పట్టణ అధ్యక్షులు కొమ్మూరి బ్రహ్మ శ్రీనివాసరావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువతీ యువకులు ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సెక్రటరీ నలుకుర్తి సద్గుణరావు, అత్తోట శ్యామ్, పినపాటి కొండలరాజు, బొంతా ప్రేమ్ కుమార్, రావెల ప్రతాపు, బడుగు సురేషు, పినపాటి వందనరాజు, గాజులవర్తి రాజేషు, పినపాటి స్టీవెన్ బాబు, పాస్టర్ కారుమూరి జక్రయ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రైల్వే స్టేషన్ సెంటర్ ఐతానగర్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 135వ జయంతి సందర్భంగా స్థానిక మార్చిపేటలోని బాబు జగజ్జీవన్ రావు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అనేది రచించి భారతదేశం ఏ విధంగా నడుచుకోవాలని దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు దళితులు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ వారి యొక్క హక్కులు కాపాడుకొని భారతదేశంలో స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ జీవిస్తున్నారంటే ఆ ప్రతిభ కానీ, ఆ ఘనత కానీ డాక్టర్ అంబేద్కర్ గారికి చెందుతుంది. భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రాజ్యాంగంలో ప్రతి ఒక్క వ్యక్తికి జీవించడానికి హక్కులు కల్పించిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మేము బీజేఆర్ కమిటీ వారు తెనాలి పరిసర ప్రాంతాల్లో వారి ఆశయాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ మేము అందరి మన్నలను స్వీకరిస్తూ అందరినీ సమానంగా చూసుకుంటూ ఇంక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి అంబేద్కర్ ఆశయాలు నిలబెడుతూ బీజేఆర్ కమిటీ ముందుకు సాగాలని. ఈ ప్రపంచంలోనే ఉన్నటువంటి మేధావుల్లో ఎంతో కొద్దిమంది ఉంటారు. వాళ్ళు 1800 సంవత్సరంలో ఉన్నటువంటి మేధావులు ఆయన ఒక్కడు. కాబట్టే మన భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అమలుపరిచి విధంగా కృషి చేసి ఎన్నో వర్గాలకి అభ్యున్నతి కృషి చేసిన గొప్ప మహానాయకుడు. అటువంటి నాయకుడిని ఈరోజు స్మరించుకోవటం మనకు చాలా సంతోషకరం.